జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న విష జ్వరాలతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. రాయికల్ పట్టణంలో డెంగ్యూ జ్వరంతో మానస్ అనే 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. నిన్న మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బండి గణేష్ అనే వ్యక్తి విష జ్వరం బారిన పడి చనిపోయాడు. జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న విష జ్వరాలతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. రాయికల్ పట్టణంలో డెంగ్యూ జ్వరంతో మానస్ అనే 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. నిన్న మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బండి గణేష్ అనే వ్యక్తి విష జ్వరం బారిన పడి చనిపోయాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి. మొత్తంగా జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. విష జ్వరాలతో పాటు డెంగీ, అలాగే మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు తీవ్ర స్థాయిలో అయితే ప్రబలుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 59,600 కేసులు విష జ్వరాలకు సంబంధించి ఉన్నాయి. అలాగే డెంగీ కేసులు కూడా దాదాపు 300 దాటింది. ఇది కేవలం ప్రభుత్వ లెక్కలు. ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య అది అదనంగా ఉంది. అయితే ఈ మొత్తంగా నిన్న కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందినటువంటి 32 ఏళ్ల యువకుడు బండి గణేష్ నిన్న డెంగీతో మృతి చెందాడు. అయితే ఇవాళ కూడా రాయికల్ కు చెందినటువంటి 6 ఏళ్ల బాలుడు మానస్ కూడా విష జ్వరంతో పూర్తి స్థాయిలో వారం రోజుల నుంచి ఆయన ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ నిన్న రాత్రి మృతి చెందడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి డెంగీ కారణంగానే మరణించినట్టు ఇటు అధికారికంగా అలాగే కుటుంబ సభ్యులు కూడా మనకు తెలపడం జరిగింది. మొత్తంగా జిల్లాలో భారీ స్థాయిలో కూడా విష జ్వరాలు అయితే ప్రబలుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాలే మంచాల బాట పట్టినాయి. కదలాపూర్ మండలం, అలాగే మెట్పల్లి, మెట్పల్లిలోని జగ్గసాగర్, కొరుట్లలోని అనేక ప్రాంతాలు, ఇంకా జగిత్యాలలోని తిప్పనపేట, గోపాల్, చెంబట్ల, కోనాపూర్, సారంగాపూర్ మండలం, అలాగే మల్యాల, కొడిమ్యాల మండలంలో కూడా విష జ్వరాల సంఖ్య రోజు రోజుకు విజృంభిస్తోంది. మొత్తంగా అధికారులు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో జ్వరం వచ్చిన తర్వాత గ్రామాలే జ్వరాల బాట పట్టిన, మంచాల బాట పట్టిన తర్వాతనే అప్పటికప్పుడు వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో ఇంకా తీవ్రత అయితే పెరుగుతోంది. మొత్తంగా ఎక్కడికక్కడ పారిశుద్ధ్య లోపమే ఈ డెంగీ జ్వరాలు, ఈ విష జ్వరాలకు కారణంగా అయితే మనకు ప్రధానంగా తెలుస్తోంది. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.